వెలగపూడిలో కొత్త అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. రెండో రోజు ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై నేడు ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే శ్రవణ్ ప్రవేశపెట్టబోతున్నారు. మరింత సమాచారాన్ని ఏపీ అసెంబ్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, సమయం మాత్రమే మిగిలి ఉంది. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల కోసం ఇప్పటికే ఇటు టీడీపీ, బీజేపీ, అటు వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి చేరుకుంటూ ఉన్నారు. ముందుగా క్వశ్చన్ అవర్ ఉంటుంది. మొదట 1 గంట సేపు 9 గంటల నుంచి 10 గంటల వరకు క్వశ్చన్ అవర్ ఉంటుంది వివిధ అంశాల మీద. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశం మీద ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దానికి మంత్రాలయం ఎమ్మెల్యే జయకుమార్ రెడ్డి బలపరుస్తారు. దీని మీద ఇవాళ చర్చ కొనసాగుతుంది. రేపటి నుంచి దాదాపు 5 రోజుల పాటు అసెంబ్లీకి వరుసగా సెలవులు ఉన్నాయి. తిరిగి 13వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెడతారు. దానిపైన వరుసగా చర్చ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇవాళ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాల మీద ప్రస్తావిస్తారనేది వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఏం చెప్తారు? ప్రధానంగా ఇవాళ ఏమైనా అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందో? వాస్తవానికి ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్లో నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సిన పరిస్థితి. అలాంటిది నెల కాదు 19 రోజులు అన్నారు, కాదు 16 రోజులు అన్నారు. ఈరోజు ఏకంగా 13 రోజులకి కుదించారు. అసెంబ్లీ జరిపేదానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదు. ప్రతిదానికి కూడా పక్కనుండి తెలంగాణ రాష్ట్రంతో పోటీపడే చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే పోలికలు చూపించే చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అసెంబ్లీ ఎన్ని రోజులు జరిగిందో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఒక దుష్ట సాంప్రదాయం. ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పటికప్పుడు అసెంబ్లీని తప్పించును తిరుగువాడు ధన్యుడుసుముతని రీతిలో అసెంబ్లీని కుదిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ప్రత్యేక హోదా అంశం ఉంది, పోలవరం నిధులు ఉన్నాయి, రాజధాని నిర్మాణ నిధులు ఉన్నాయి, నిరుద్యోగ భృతి ఉంది, అనేక చోట్ల ఆరోగ్యశ్రీ నిధులు హాస్పిటల్స్ రావటం లేదు, ఫీజులు రాయితీలు రావటం లేదు, కరువు తాండవిస్తూ ఉంది, పోలీసుల సమస్యలు ఉన్నాయి, హోంగార్డుల సమస్యలు ఉన్నాయి, అగ్రిగోల్డ్ సమస్యలు ఉన్నాయి. ఏదైతే అన్ని రకాల సమస్యలు దాదాపు 42 అంశాలు నిన్న మీరు చిట్టా అంతా కూడా చదివారు. మొత్తం కూడా ఇస్తే కనీసం నెల రోజుల పాటు జరపాలంటే పూర్తిగా అసెంబ్లీని కుదించేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ ప్రజల గుండె చప్పుడుకి ప్రతిరూపంగా ఉండాలా, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలా. కాబట్టి నెల రోజుల పాటు అసెంబ్లీని పొడిగించండి. అదేవిధంగా ప్రతిపక్షాన్ని కూడా శత్రుపక్షంగా, శత్రు దేశంగా చూడకుండా ప్రతిపక్షాన్ని ప్రత్యర్థి పక్షంగానే చూసి, ప్రజల గొంతుగా చూసి ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం, కనీసపాటు అవకాశం ఇవ్వాలని చెప్పని ఒక హోందాయుతమైన రీతిలో సంస్కారవంతంగా చర్చలు జరిగే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తారా? ఆల్రెడీ నిన్న మీరు మీ పార్టీ తరపు నుంచి మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో మొదలుపెట్టి మీ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. గవర్నర్ నోటి చేత అబద్ధాలు చెప్పించారంటూ చాలా ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇవాళ అసెంబ్లీలో కూడా అదే విధమైన విధానం కొనసాగుతుందా? ఒకటే అశోక్ గారు, ఈ ప్రభుత్వం మంచి చేస్తే అని చెప్పాలి, తప్పు చేస్తే గట్టిగా తప్పు నిలదీయాల. ప్రతిపక్షంగా అది మా బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ తెలుగుదేశం మేము చదవం, ప్రజల స్క్రిప్ట్ చదువుతాం, ప్రజల ఆలోచనలు. ఈరోజు గవర్నర్ ప్రసంగం, ఈరోజు గవర్నర్ అనేది గత 3 ఏళ్లుగా గవర్నర్ అబద్ధాలు ఎలా చెప్పిస్తూ వస్తున్నారో, నిన్నటి రోజున మరీ బరితెగి నిస్సిగ్గుగా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అవసరమే లేదు అన్న రీతిలో గవర్నర్ ప్రసంగం చదివించిన తర్వాత, రాష్ట్రంలో ఉన్నటువంటి గురించి ప్రస్తావించిన తర్వాత, రాష్ట్రాన్ని అనేక సమస్యలు ప్రస్తావించిన తర్వాత, పచ్చి అవాస్తవాలతో ఆ యొక్క ప్రసంగాన్ని చదివించిన తర్వాత దాన్ని ప్రశ్నించకూడదు అంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. చివరిగా ఒక్కటండి, ఇవాళ రోజే అంశం, మీ పార్టీ ఎమ్మెల్యే రోజే అంశం ప్రధానంగా ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని సభ ముందు ఉంచే అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ రోజాను సస్పెన్షన్ కొనసాగించే అవకాశం ఉన్నట్టు ఏమన్నా మీకు సమాచారం ఉందా? రోజా గారి విషయంలో నేను చాలా స్పష్టంగా ఒకే మాట చెప్తున్నానండి. రోజా గారి వ్యతిరేకించే తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఓటర్లు కూడా రోజా గారిని సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం తప్పడుతూ ఉన్నారు. రోజా గారిని మహిళా పార్లమెంటుకి రానికుండా పోవడం తప్పడుతున్నారు. ఇంకా కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయకుండా మరో 6 నెలల్లో, సంవత్సరం రోజా గారిని సస్పెండ్ చేస్తానంటే దానివల్ల రోజా గారికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఇంకా కూడా ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుతుంది, ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట దిగజారుతుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా సీనియర్ నేత ఉన్నారు. ఎట్లా జరుగుతుందండి ఇవాళ? ఎలా జరగబోతోంది? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు మీరు బాగానే చెప్తున్నారు, కానీ ప్రతిపక్షం మాత్రం ధన్యవాదాలు చెప్పడానికి ముందుకు రావటం లేదు. ఒకటి, వాళ్ళ ఆలోచన విధానం నిన్నే చాలా స్పష్టంగా కనపడింది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం
అబద్ధాల పుట్ట. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలే గవర్నర్ గారు ఇచ్చారని చెప్పి నిన్నంతా కూడా కోడే కూశారు. ఎవరు ఏ రకంగా మాట్లాడారో అర్థం పర్థం లేకుండా ప్రెస్ మీడియా ముందల మాట్లాడారు. ఇవాళ వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళలో మీరు చెప్పిన అబద్ధాలని నోటితో చెప్పిస్తా ఉన్నారు ఈ విమర్శ ప్రదర్శన. అదే చెప్తుంది. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, ఏది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏది నిజం అనేది వాళ్ళకి తెలిసిందే నిజం అనుకుంటున్నారు. తాను బట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని చెప్పి నిన్న కూడా ముందు ప్రతిపక్ష పాత్ర ఏ రకంగా ఉండాలి ఈ సమాజంలో అనేది ఒక అవగాహన ఉన్నట్లయితే రాజకీయ పార్టీలు ఫిగర్స్ చెప్తున్నాయి కదా, డబుల్ డిజిట్ గ్రోత్ అని మీరు గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. అది బెంగళూరుతో కూడిన కర్ణాటకలో లేదు, గుజరాత్లో లేదు, మహారాష్ట్రలో లేదు. థ్యాంక్ యూ అశోక్.